సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ షేర్ల బదిలీ విషయంలో వైఎస్ కుటుంబంలో పుట్టిన చిచ్చు పతాక స్థాయికి చేరింది. ఎన్సీఎల్టీలో నిన్న ఇరుపక్షాల వాదనలు జరిగాయి. సరస్వతి పవర్లో తమ వాటాను మోసపూరిత పద్దతిలో బదిలీ చేసుకున్నారని, షేర్ల బదిలీని నిలిపివేయాలని, తమ వాటా పునరుద్దరించాలని కోరుతూ మాజీ సీఎం జగన్, భారతి క్లాసిక్ రియాలిటీ ట్రైబ్యునల్లో పిటిషన్ వేశారు. ఇక దీనిపై రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురితో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి, విజయలక్ష్మి తరపున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే విచారణ సందర్భంగా జగన్ తనకు చెల్లిపై ప్రేమ తగ్గిందనే చెబుతున్నారని, తల్లిపై తగ్గిందని చెప్పడం లేదని జగన్ తల్లి విజయలక్ష్మి తెలిపారు. కంపెనీలో 99.89% వాటా తన దగ్గరే ఉందని, 100% కంపెనీ తనదేనని వైఎస్ విజయలక్ష్మి కోర్టుకు తెలిపారు. కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకు లాగారని, ఈ వివాదాన్ని తేల్చాల్సింది ఎన్సీఎల్టీ కాదని సివిల్ కోర్టులో తేల్చాలని చెప్పారు. నిబంధనల ప్రకారమే తన పేరిట షేర్ల బదిలీ జరిగిందన్నారు. ఎలాంటి మోసం, కుట్ర లేవని, జగన్ తాను ఒకే ఇంట్లో ఉంటున్నామన్నారు. అలాంటప్పుడు షేర్స్ సర్టిఫికెట్లు తన దగ్గర లేవని ఎలా అంటారని విజయలక్ష్మి ప్రశ్నించారు. మరోవైపు కంపెనీకి విజయలక్ష్మి పూర్తి స్థాయి యజమాని అని సరస్వతి పవర్ తరపున సీనియర్ న్యాయవాది పాండ్యన్ తెలిపారు. అనంతరం అన్ని పక్షాల వాదనలు పూర్తయ్యాయని ధర్మాసనం ప్రకటించింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.